హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో నేను ఇంట్లో సింపుల్గా చేసుకునే బాబాగారి పూజ, అలాగే ఋషింగిలో ఉండే బాబాగారి గుడి, దుర్గా అమ్మవారి దర్శనం, నాకు గురు పౌర్ణమి రోజున జరిగే ఒక మిరాకిల్. అస్సలు అనుకోలేదండి ఇలా జరుగుతుందని. అది ఏంటో మీతో షేర్ చేస్తాను. ముందుగా బాబాగారిని దర్శించుకుందాం. బాబా మాట బంగారు బాట. నాకు ఆడంబరాలతో కూడిన పూజలు అక్కర్లేదు. షోడశోపచారాలు గాని అష్టోపచారాలు గాని నేను కోరటం లేదు. కేవలం అపార శ్రద్ధ ఉన్న చోట నేను ఉంటాను. సాయి స్మరణం సర్వదుఃఖ హరణం. ఇది సాయిబాబా గారి మాట. అసలు గురు పౌర్ణమి రోజున ఏం జరిగిందంటే, మేము ఋషింగి వెళ్ళేది దుర్గా అమ్మవారిని దర్శించుకోవటానికి. గురు పౌర్ణమి రోజు అమ్మవారి దర్శనం ఉదయం చేసుకుని సాయంత్రం బాబా టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాం. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ఉదయం గుడి తలుపులు తెరిచే ఉంటాయి. కానీ ఆ రోజు తాళం పడి ఉంది. అయ్యో, ఏంటి ఇలా జరిగింది అని అనుకున్నా. అయితే దుర్గా టెంపుల్ పక్కనే బాబాగారి పాటలు వినబడుతున్నాయి. నేను 2 సార్లు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఈ 2 సార్లు కూడా నాకు బాబా టెంపుల్ ఉందని కానీ కనబడలేదు, చూడలేదు. ఎక్కడ ఈ బాబా పాటలు వినబడుతున్నాయి అని చెప్పి కొంచెం ముందుకు వస్తే బాబాగారి గుడి కనబడింది. తలుపులు తెరిచి ఉన్నాయి. నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, అమ్మవారి గుడికని వచ్చాము, తాళాలు వేసి ఉంది. మరి మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందండి. నాకు బాబాగారి దర్శనం అయ్యింది ఆ రోజు. మొదటిసారిగా బాబా దర్శనం పూజ అయ్యింది. మొదటి పూజ మాదే అయ్యిందండి. చాలా 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 సంతోషంగా అనిపించింది. మరి ఇది మిరాకిల్ అంటారా కాదా ఫ్రెండ్స్? మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి మిరాకిల్ కానీ ఇలాంటి సంఘటనలు కానీ జరిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. బాబాగారి దర్శనం అయిన తర్వాత ఋషింగి పంతులు గారు తలుపులు తెరిచారండి. మాకు అమ్మవారి దర్శనం కూడా ఆ రోజు చాలా బాగా జరిగింది. అమ్మవారి పూజను పంతులు గారు చాలా చక్కగా చేశారండి. మాకైతే బాగా దర్శనం అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు పూజ అనేది తెలీదు. చాలా బాగా చేశారు పూజ. పూర్తిగా చూడొచ్చు మీరు. ఈ వీడియోలోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. బాబా దర్శనం కూడా అయిపోయింది కదండి మనకి. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి.
గురు పౌర్ణమి రోజు మనకి బాబా దర్శనం, అమ్మవారి దర్శనం జరిగింది కదండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది? మనసుకి ప్రశాంతంగా అనిపించింది కదండి. మరి ఆ బాబా అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే, బాయ్.